హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అదర్హో రుచులు. ఈరోజు మనం వెజ్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని చిన్న సైజ్ది, దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బే లీవ్స్, దాల్చిన చెక్క, లవంగాలు ఇలా తీసుకొని ప్లేట్లో అది ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. నెక్స్ట్ నేను కొన్ని మిరియాలు తీసుకున్నాను. ఇక్కడ మిరియాలు తీసుకొని అవి కూడా ఫ్రై చేసేస్తున్నాను. గ్రీన్ చిల్లీ ఒకటి తీసుకున్నాను, 2 పీసెస్ కింద స్లైస్ చేసి అది కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి కొంచెంసేపు. ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పొటాటో ముక్కలు, ఒకవేళ మీ దగ్గర కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేయొచ్చు ఆప్షన్ కింద. అండ్ ఒక టొమాటో కట్ చేసుకొని అవి కూడా ముక్కలు చేసుకొని ఇదంతా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెంసేపు అవి వేగిన తర్వాత లైట్గా టర్మరిక్ పౌడర్ వేయండి. టర్మరిక్ పౌడర్ తర్వాత సాల్ట్ ఒక స్పూను, లేకపోతే మీకు రుచికి తగ్గంత సాల్ట్. ఆ తర్వాత ధనియాల పౌడరు ఒక స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసుకోవచ్చు, యాజ్ పర్ టేస్ట్. ఇంకా లాస్ట్కి వచ్చేసి మసాలా అండి, మన గరం మసాలా ఒక టేబుల్ స్పూను, లేకపోతే యాజ్ పర్ టేస్ట్ మీకు ఎంత కావాలంటే అంత రుచిని తగ్గట్టుగా వేసుకోవచ్చు. సో నేను ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలిపేస్తాను, ఫ్రై చేసేస్తాను. ఇది ఒక కైండ్ ఆఫ్ స్టీమ్ ఫ్రై అనమాట, డైరెక్ట్గా ఆయిల్ ఫ్రై కాకుండా స్టీమ్ మీద లైట్గా టొమాటో నుంచి వచ్చే వాటర్ తోటి ఉడుకుతుంది. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయింది మొత్తము అంతా. కొంచెం మసాలాతో కొంచెం గట్టిగా మిక్స్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ మనము ఆల్రెడీ సోక్ చేసుకొని రైస్ పక్కన పెట్టుకున్నాను నేను. ఒకవేళ మీరు డైరెక్ట్ రైస్ వేసినా కూడా పర్వాలేదు. కడిగిన రైస్ నేను ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. 250 గ్రామ్స్ రైస్, సోక్ చేసిన రైస్ దీంట్లో వేసేసి బాగా మళ్ళీ కలిపేసుకోవాలి. ఈ రైస్ సోక్ చేసిన వాటర్ని మళ్ళీ నేను దీంట్లో పోసేస్తున్నానండి. ఇది 2.5 గ్లాసెస్ వాటర్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసింది 2 గ్లాసెస్ వాటర్ అనమాట. ఇప్పుడు మొత్తం మిశ్రమం అంతా వచ్చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ డీప్ మిక్స్ చేసుకుంటే అన్నీ మంచిగా కలుస్తాయి. సో ఇంకొకసారి మళ్ళీ కలిపేసి అంతా ఇంకా నెక్స్ట్ మనం లిడ్ పెట్టేయచ్చు అనమాట. వాటర్ 2.5 గ్లాసెస్ పోసుకున్నా కాబట్టి నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేశానండి. 3 విజిల్స్ మినిమము. ఒకవేళ మీరు వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే కనుక 4th విజిల్ వరకు వెయిట్ చేయండి. సో ఇక్కడ 4 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ ఆపేసి ఇంకా అది కూల్ అవ్వడానికి పక్కన పెట్టేశాను. కుక్కర్ కూల్ అయిన తర్వాత నేను దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేస్తున్నాను అండి. చాలా బాగా వచ్చింది, పలుకుగా వచ్చింది. ఇదిగోండి ఇలా వాటరీగా కాకుండా పలుకుగా వచ్చింది. సో పలావ్ ఇలా తింటే చాలా బాగుంటుంది. సో మీకు చూస్తున్నారు కదా, అన్నీ కరెక్ట్గా నాని బాయిల్ అయి ఉన్నాయి. సో దీంట్లోకి రాయితా టేస్టీగా ఉంటుంది, లేకపోతే మసాలా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రాయితా యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి. రాయితాతోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అదర్హో రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.